ప్రేమ, యేసుని ప్రేమ. మనము యవ్వన కాలంలో ఎంత బలమైన కార్యాలు చేస్తామో, వయసు రోజు రోజు పెరుగుతున్న కొద్దీ కూడా దేవుని యొక్క క్రొత్త తైలంతో మనం అంటబడితే తప్పకుండా మనం అందరం కూడా శక్తివంతమైన కార్యాలు దేవుని కోసము చేయగలుగుతాం. అన్నిటికంటే మనకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్ముడు మన మీద ఎల్లప్పుడూ ఉండటము. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడిని అందుకనే ప్రతిరోజు నువ్వేం చేసుకోవాలా? ఆహ్వానించుకోవాలా. పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను క్రొత్త తైలంతో నా తల అంటున్నాయినా అని ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ లేకపోతే మనం ఏం చేయలేం, దేవుని కార్యాలు ఘనముగా మనము చేయలేం. మామూలుగా వాడబడటం వేరు, దేవుని ఆత్మతో నింపబడి వాడబడటం వేరు. మామూలుగా వాక్యం చెప్పటం వేరు, దేవుని ఆత్మతో వాక్యం చెప్పటం వేరు. మామూలుగా పాడటం వేరు, దేవుని ఆత్మతో పాడటము వేరు. శక్తి లేని భక్తి వృధా ప్రయాస అయిపోద్దట. మనం ఎక్కడికి వెళ్ళి దేవుని పనులు చేసినా సరే ఆత్మతో మనము దేవుని కార్యాలు చేయాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన కార్యాలను చేయగలుగుతాడు. పేతురు భక్తుడు మామూలుగా ఉండేటప్పుడు పిరికివాడుగా ఉన్నాడు. దేవుని కోసం ఏం పనులు చేయలేకపోయాడు. అసలు దేవుడు యేసు ప్రభువారితో నువ్వు కూడా కలిసి ఉన్నావంటే ఏమన్నాడంటే, నేను ఆయనతో కలిసి లేను, ఆయన నాకు తెలియదు అని 3 సార్లు బొంకేశాడు. అలాంటి వాడు దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నప్పుడు ఎంత ధైర్యమైన ఆత్మతో మాట్లాడాడంటే, యేసు ప్రభువారిని సిలువ వేసింది మీరే అన్నాడు. అనేటప్పటికీ అక్కడ పరిశుద్ధాత్మ కార్యం జరిగింది. ఎందుకంటే పరిశుద్ధాత్మతో ఆ మాటలు మాట్లాడాడు కాబట్టి వాళ్ళెవ్వరూ కూడా ఆ మాటలకు వాళ్ళు ఇతని మీద కోపం తెచ్చుకోలేదు. కానీ యేసు ప్రభువారిని సిలువ వేసింది మేమా, అయితే మేము ఏం చేయాలి? యేసు ప్రభువారిని సిలువ వేసిన ఘోరమైన పాపానికి మేము ఏం చేయాలంటే, మీరు మారు మనసు పొంది రక్షణ పొందండి అంటే 3,000 మంది ఒకేసారి పరిశుద్ధాత్మతో నింపబడిన వారే మారు మనసు పొంది వెంటనే బాప్తీసం పొందేశారు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు యేసు ప్రభువారిని సిలువ వేయటం మేమేంటి, ఆ పాపం మాకెందుకు అంటగడుతున్నామని వ్యతిరేక స్వభావము అక్కడ రాలేదు. ఎందుకంటే దేవుని ఆత్మ అక్కడ పనిచేసింది. దేవుని ఆత్మతో మనం ఉన్నప్పుడు ఎక్కడ సువార్త చెప్పినా సరే అక్కడ గుండెల్లో ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ కార్యము జరుగుతుంది. వీరు చెప్పేది నిజమే అని సత్యాన్ని ఒప్పుకునేటట్లుగా సత్యమైన దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. యేసు ప్రభువారు నేనే సత్యము అంటాడు. పరిశుద్ధాత్మ దేవునికి ఏం పేరు ఉందంటే సత్య స్వరూపి అయిన ఆత్మ. దేవునికి స్తోత్రం చెల్లిందాం. పరిశుద్ధాత్మ దేవుడట సత్యమును ఉంచి ఇంకా సర్వసత్యంలోని కూడా దేవుడు ఏం చేస్తాడట, నిన్ను లోతుగా నడిపిస్తాడు. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, నేను క్రొత్త తైలముతో అంటబడి తిని. ఆ తైలము గురుపోతు కొమ్ము తైలముతో నేను అంటబడుతున్నాను. అందుకనే ఎంతటి శత్రువునైనా సరే జయించగలుగుతున్నానని గొప్ప సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. చూడండి, మనం బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను అనే ఒక గొప్ప యోధుడిని మనం చూస్తాం. 16వ అధ్యాయము 17వ వచనము చదువుతాం. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన యెడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. సంసోను అనే ఒక భక్తుడు ఉన్నాడు. సంసోను పుట్టినప్పటి నుంచి కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు తన తల్లికి. ఏమనంటే, నీ కుమారుడికి ఎప్పుడు కూడా క్షౌరము చేయించడానికి వీలు లేదు. కాబట్టి అతడు నాజరు చేయబడిన వాడు.
శత్రువులను జయించడానికి అతని తల అభిషేకంతో ఎప్పుడు నింపబడాలి కదా. నూనె రాసుకోవాలంటే మనకేముండాలి చెప్పండి? జుత్తు కూడా ఉండాలి కదా. హల్లెలూయా. నిజంగానే ఈ సంసోను ఆ యొక్క అభిషేక కేశములను బట్టి, ఆ యొక్క నెత్తి మీద తల మీద పోయబడుతున్న క్రొత్త తైలమును బట్టి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే అనేక మందిని చంపేసేవాడు. దేవునికి స్తోత్రం. అతని మీదకి బలమైన ఆత్మ వచ్చేది. అతని శక్తి అంతా ఎక్కడుందంటే జుత్తుల్లోనే ఉంది. దేవునికి స్తోత్రం కదా. ఎన్నోసార్లు అతడు మరి శత్రువులు అతన్ని చాలా వలలు పన్నాలని అనుకున్నారు. చివరికి అతను ఒక దెలీలా అనే ఒక స్త్రీ మోహంలో పడిపోయినప్పుడు ఆ దెలీలా ఇతన్ని ఊరడిస్తూ నీ యొక్క శక్తికి కలిగిన రహస్యం ఎక్కడుంది అని అడిగేది. ఎందుకంటే ఫిలిష్తీ సర్దార్లు ఏం చేశారంటే ఆమెను డబ్బుతో కొదివేసి, ఇదిగో నీ దగ్గరికి వస్తున్న సంసోను యొక్క విజయ రహస్యం ఎక్కడుందో కనుక్కో అంటే ఆమె లాలించి చెప్పమనేది. చెప్తే సంసోను ఎటకారంగా ఏం చేసేవాడంటే, నన్ను కట్టేస్తే నా బలవంత పోద్ది, ఇలాగని ఏయో మాటలు చెప్పేవాడు. ఆ మాటలు చెప్పేటప్పుడు ఆవిడ అలా చేసేటప్పటికి, అలా చేసినప్పుడల్లా శత్రువులు వచ్చి పట్టుకుందాం అనేటప్పుడు మళ్ళీ తిరిగి వాడు. ఇలాగ అవుతూ ఉంటుంటే నాతో అన్ని అబద్ధాలు చెప్తావా, నన్ను నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అని చెప్పి ఆమె అడిగేటప్పటికి మొత్తానికి సంసోను నా తలలోనే ఆ బలము ఉంది అని చెప్పేశాడు. చెప్పేసినప్పుడు ఆమె చక్కగా మంచానికి కట్టేసి ఆ రాత్రికే అతని తలనంతటిని కత్తిరించేసింది. మరలా అతను పట్టుకోవడానికి శత్రువులు వచ్చినప్పుడు అతడు ఏమీ చేయలేకపోయాడు. వాళ్ళకి ఏమైపోయాడు? బందీగా మారిపోయాడు. నిజంగానే చూడండి, జుత్తులో దేవుడు ఒక శక్తిని ఉంచుతాడు. ఈ జుత్తు మీద దేవుని ఆత్మ దిగి రావాలి. హల్లెలూయా. అంటే మరి బట్టతల్లో ఉన్న వాళ్ళకి ఏమి ఆత్మ లేదా అని అనుకుంటారేమో. ఏంటి, నిజంగానే ఇక్కడ జుత్తు, సంసోను జుత్తులో శక్తి ఉంది. నీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు తండ్రి. దేవనైనా ఈ సంవత్సరంలో ప్రతి క్రైస్తవుని మీద నీ ఆత్మవర్షం కురిపించు తండ్రి. ప్రతి క్రైస్తవుడు జ్ఞానము కలిగి నీ ఆత్మను పొందుకునే భాగ్యమును, నిన్ను అడిగే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం. పరిశుద్ధాత్మ వరములతో సంఘమును నింపండి ప్రభువా. అన్ని సంఘాల్ని నింపండి ప్రభువా. ఈ కడవరి దినములలో బలమైన కార్యములు చేసే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని నింపమని, వాక్యం అందరిలో ఫలించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎం మోజేష్ గౌతమ్ను, కేహెచ్ దీప్తిని దేవుడు దీవించి ఆస్వాదించి మంచి ఆరోగ్యాలు ఇచ్చునుగాక. హ్యాపీ బర్త్డే టు యూ మోజేష్. హ్యాపీ బర్త్డే టు యూ దీప్తి. గాడ్ బ్లెస్ యూ. ఎంత చెప్పినా భారమేదిరా క్రైస్తవ జనాలలో, క్రీస్తేసు కోసమా రోషమేదిరా ఈనాటి సంఘాలలో. ఎంత చెప్పినా భారమేదిరా క్రైస్తవ జనాలలో, క్రీస్తేసు కోసమా రోషమేదిరా ఈనాటి సంఘాలలో. ఇంకెంత కాలమీ నిర్జీవ బ్రతుకులు ఉజ్జీవము పొందుకో. ఇంకెంత కాలమీ నిర్జీవ బ్రతుకులు ఉజ్జీవము పొందుకో. కర్మేలు కొండపై ఏలియా ప్రార్థించి అగ్నికై, ప్రార్థించి అగ్నికై.